ఇక రెండో అంశం నిన్న అక్కడికి వెళ్ళి రావడం జరిగింది. ఏది వికారాబాద్లో కామారెడ్డిగూడెంలో ఎవరైతే స్వాతి అనేటువంటి యాదవ బిడ్డను మహేందర్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ముక్కలు ముక్కలుగా నరికినటువంటి ఘటన ఉందో ఆ ఘటనకు సంబంధించి అక్కడికి పోవడం జరిగింది. నిన్న బీసీజేఏసీ నాయకులమంతా మా చైర్మన్ సుధగాని హరిశంకర్ గౌడ్ గారి నేతృత్వంలో మేమందరం కూడా అక్కడికి పోవడం జరిగింది. వాళ్ళ కన్నీటి బాధ మామూలు బాధ కాదు. ఆ కామారెడ్డిగూడెంలో ఎంత పరిస్థితి దారుణమైన పరిస్థితి అంటే ఒక అమ్మాయిని శరీర భాగాలు నరికి మూసిలో వారేస్తే జరిగినటువంటి అద్భుతమైన ఘటన ఏంటంటే ఇంకా ఇదే మేడిపల్లి సిఐ వాళ్ళ తల్లిదండ్రులను తప్పించి విషయం ఏంది అక్కడ పోయి కనుక్కుంటే వాళ్ళు ఆ ముందు రోజే ఈ హత్యకు ముందు రోజే కరెక్ట్గా ఊర్లోంచి వెళ్ళిపోతారు. వాళ్ళు తల్లిదండ్రులు ఆడబిడ్డ అందరూ ఊర్లోంచి వెళ్ళిపోతే ఈయన గోవిందరెడ్డి గారు వాళ్ళు పండుగ పోయినట్టు వాళ్ళని తప్పియడానికి వాళ్ళు అమావాస్య రోజు శనివారం రోజు పండుగ చేస్తున్నట్టేనో ఆ పండుగకి వీళ్ళు పోయిర్రట. వాళ్ళ తల్లిదండ్రుల కుట్ర కూడా దాగి ఉంది అందులో అని చెప్పి ఆ ఊరోళ్ళే చెప్తా ఉన్నారు. ఆ ఊరోళ్ళే చెప్తా ఉంటే వాళ్ళ తల్లిదండ్రులను తప్పించి సాధారణ కేసు పెట్టి వాళ్ళని అరెస్టు చేయకుండా గోవిందరెడ్డి అనేటువంటి రెడ్డి సామాజిక వర్గం సిఐ, ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆ నిందితుడు ఎవరైతే మహేందర్ రెడ్డి ఉన్నాడో అతన్ని సేఫ్గా ఏమీ లేకుండా తీసుకొచ్చి ఏం కాకుండా జైల్లో పెట్టి సంరక్షించాడు. అక్కడ వాళ్ళ కంప్లైంట్లో ఆ కంప్లైంట్ కాపీలు అవన్నీ నేను అవసరమైతే మాట్లాడడం కోసం తెచ్చిన. అయితే అందులో క్లియర్గా తల్లిదండ్రులు చేసినటువంటి కుట్ర, వాళ్ళు గతంలో చేసినటువంటి కాన్స్పిరసీ ఏదైతే ఉందో ఆ అంశాలన్నీ దాంట్లో మెన్షన్ చేసిన తర్వాత గోవిందరెడ్డి అనేటువంటి సిఐ ఈ లంచావతారుడు ఈ కరప్షన్ అధికారి వాళ్ళని తప్పించి వాళ్ళ దగ్గర మరి ఎంత ముట్టిందో ఏం కథనో కానీ మొత్తానికి రెడ్డి ఒకటైపోయి అక్కడ ఒక బీసీ బిడ్డను ముక్కలుగా నరికినటువంటి ఘటనలో దిగ్విజయంగా వాళ్ళ పవర్ను వాడి ఇవాళ ఆ కుటుంబాన్ని అసలు దోషులను వదిలిపెట్టి వాళ్ళు మంచిగా పెళ్లిళ్ళకు పేరంటాలకు తిరుగుతూ ఉన్నారు. వీళ్ళ కథ ఇగో ఇది. దీనిపైన చర్యలు తీసుకోవాలని బీసీజేఏసీ కార్యాచరణ రూపొందిస్తూ ఉంది. ఇక్కడ ఈ కేసులో సాక్ష్యాలు తారుమారు చేయడంలో గోవిందరెడ్డి పాత్ర కూడా ఉంది కాబట్టి గోవిందరెడ్డిని కూడా ఈ కేసులో ఇంక్లూడ్ చేయాలి. సో ఆ రకంగా ఈ గోవిందరెడ్డి ఇంకా ఎంతమంది కలిసిరో దీంట్లో వాళ్ళందరినీ కూడా చేయాలి.